సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానమందు గురుడు చాలా బలమైనటువంటి గ్రహంగా ఉండగా, షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉండగా, పంచమ స్థానమందు బుధుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఇవి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. 5, 6, 7 ఈ స్థానాల్లో గ్రహాలు యోగించడం అనేటువంటిది కొంత పూర్వ పుణ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు అనగా చాలా పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా గత కొద్ది కాలంగా ఏదైతే మీరు సతమతం అవుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాక సకాలంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడము, సకాలంలో భోజనము, సకాలంలో నిద్రపోతూ ఉండడము, ఇలా ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి పనులు, అలాగే ఒత్తిడి తగ్గుముఖం పట్టడం, ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి పద్ధతి నుండి బయటపడడం, ఇటువంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారి ఈ వారంలో చూడబోతూ ఉన్నారు. అంతేకాక ఏవైతే గతంలో వాయిదా పడ్డటువంటి శుభ కార్యక్రమాలు కానీ, గతంలో వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు కానీ మరలా తిరిగి ఆ తీర్థయాత్రలు, ప్రయాణాలు, విహారయాత్రలు ఇవన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇక కుటుంబ ఆర్థిక విషయాలు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చాకచక్యంగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని దాటగలుగుతారు. తెలివితేటలతోటి, అనుభవంతో కూడి ఉన్నటువంటి జ్ఞానంతో ముందుకు సాగుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. ప్రత్యేకించి సంతానం అభివృద్ధి పదంలో ఉండడానికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా గ్రహస్థితి చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్యకి, విదేశీ విద్యకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తూ కుటుంబ పరంగా ఉండేటువంటి చికాకుల నుండి బయటపడేలా చేస్తుంది. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణార్థం కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు ఈ వారంలో గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి.